అందరికీ నమస్కారం అండి. అహంకారం అనేది మనలో ప్రవేశిస్తే అధపాతాళానికి మనం ఎలా పడిపోతాము, ఏ విధంగా పతనం చెందుతాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో ఎంత పాండిత్యం ఉన్నా కానీ, మనం ఎంతటి ఉన్నతమైన స్థితికి చేరుకున్నా కానీ, అలాగే మనలో ఎంత గొప్ప విద్య ఉన్నా కానీ, అహంకారం అనేది ప్రవేశిస్తే ఎటువంటి వారైనా కానీ అధపాతాళానికి చేరవలసిందే అని తెలియచెప్పే కథ ఇది. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కానీ మనకి అనుభవపూర్వకంగా చెప్తూనే ఉంటారు, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండమని. ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం. పూర్వము ఒక ఊళ్ళో సదాశివ శాస్త్రి అని ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. వేదాంగాలు శాస్త్రాలతో సహా అతడు నేర్చుకోని విద్య అంటూ ఏదీ లేదు. అనేక పండిత సభలలో తన ప్రతిభను ప్రదర్శించి రత్న కంకణాలు, మణిమాణిక్యాలు బహుమతిగా పొందేవాడు. రాజు దగ్గర నుండి పేదవారి వరకు అందరూ సదాశివ శాస్త్రిని ఎంతో భక్తిగాను గౌరవంగాను చూసేవారు. ఇక సదాశివ శాస్త్రి దేవి ఉపాసకుడు కూడా. తన పాండిత్యము, కీర్తి, సంపద అంతా కూడా ఆ దేవి యొక్క కృప వల్లనే అని, తను ఇంతటి స్థితికి రావడానికి కారణం ఆ దేవి కృప వల్లనే జరిగింది అని ఆయన ఎంతో ప్రగాఢంగా నమ్మేవాడు. క్రమంగా సదాశివ శాస్త్రి పేరు దూర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఇతర రాజులు కూడా సదాశివ శాస్త్రిని ఆహ్వానించి పండిత గోష్ఠి ఏర్పాటు చేసేవారు. అయితే ఆయనకు మిగతా పండితులకు మధ్య శాస్త్రవాదం నిర్వహించేవాళ్ళు. ప్రతిసారి గెలుపు సదాశివ శాస్త్రిని వరిస్తూ ఉండేది. రాజుల నుండి మరిన్ని ఘనమైన సత్కారాలను అందుకుంటూ ఉండేవాడు సదాశివ శాస్త్రి. ఈ విధంగా అచిరకాలంలోనే సదాశివ శాస్త్రితోటి సమానమైన ప్రతిభ గల పండితుడు ఇంకెవరూ లేరు, ఆయనకు ఆయనే సాటి అని అందరూ ఒక నిశ్చయానికి వచ్చేశారు. దాంతో సదాశివ శాస్త్రిలో అహంకారము, గర్వము అడుగుపెట్టి క్రమంగా బలం పుంజుకున్నాయి. సాటి పండితులను ఈసడించుకోవడం, చులకన చేయడం ప్రారంభించాడు. ఎంతైనా సదాశివ శాస్త్రి దేవి భక్తుడు కదా. దేవి అతనిని ఒక కంట కనబడుతూనే ఉండేది. లౌకికమైన విద్యాగర్వంతో క్రమంగా అదుపు తప్పి పరమార్థానికి దూరం అవుతున్నాడు. ఇతనిని ఎలాగైనా దారిలో పెట్టాలని చెప్పి ఆ తల్లి నిశ్చయించుకుంటుంది. ఎందుకంటే అహం అనేది కడివేడు పాలలో విషపు చుక్క లాంటిది. ఆ పాలను అది పూర్తిగా నిరుపయోగం చేసేస్తుంది. ఒకరోజు సదాశివ శాస్త్రికి స్వప్నంలో దేవి సాక్షాత్కరించింది. అన్నీ నేర్చేసుకున్నాను, ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నా వంటి పండితుడు లేడు అని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిజానికి ఇంతవరకు నువ్వు నేర్చుకున్నది సముద్రంలో బిందువంతా అని సదాశివ శాస్త్రికి తెలియజేసింది. అంతే, సదాశివ శాస్త్రికి ఆశ్చర్యము, ఆవేదన కలిగే. తల్లి, నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉందంటావా? మరి నాకు నేర్పేదెవరు, ఎవరు నేర్పుతారు అని అడిగాడు. నువ్వు నేర్చిన దానికంటే నేర్చుకోవాల్సిందే ఎక్కువ. నీకు నేర్పదగిన వాడు కూడా నీకు దగ్గరలోనే ఉన్నాడు. నీ గ్రామానికి ఉత్తరంగా 100 మైళ్ళు వెడితే ఒక అడవి వస్తుంది. అక్కడ నది దాటి వెడితే అవతలి ఒడ్డున ఒక పర్ణ కుటీరం కనిపిస్తుంది. అందులో ఒక సాధువు ఉంటాడు. ఆయనే నీకు గురువు. వెళ్ళి దర్శించుకో. ఆయన ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపిస్తుంది దేవి. మెలకు వచ్చిన తర్వాత సదాశివ శాస్త్రి తనకు వచ్చిన కళని తలుచుకుని ఆశ్చర్యపోతాడు. ఈ చుట్టుపక్కల తనకి తెలియని వారు ఎవరున్నారు, ఇంతటి పండితులు ఎవరున్నారు, పెద్దలు కూడా ఎవరూ లేరే. తనకే విద్య నేర్పగలిగిన ఈ సాధువు ఎక్కడి నుండి వచ్చాడు, ఎప్పుడు అతని గురించి వినలేదే, అతడు తనకే విద్య నేర్పేంత పండితుడా? దేవి తనకి స్పష్టంగా కలలో చెప్పింది కాబట్టి నిజమే అయి ఉంటుంది. ఇచ్చిన ఆదేశం అబద్ధం ఎలా అవుతుంది? ఏమైనా సరే తక్షణం బయలుదేరి వెళ్లాల్సిందే అనుకుంటాడు. వెంటనే పల్లకీలో బయలుదేరి మరునాటికి అక్కడ చేరుకుంటాడు. తీరము యువతిలే నది ఒడ్డున ఒంటరిగా తిరుగుతూ సాధువు కనిపిస్తాడు. ఇక సదాశివ శాస్త్రి ఆయనకు నమస్కరించి తన పరిచయం చెప్పుకుని దేవి తనకి కలలో కనిపించి ఇచ్చిన ఆదేశం గురించి కూడా చెప్తాడు. సాధువు అంతా విని అతని వైపు తేరిపారా చూసి, నిన్ను చూస్తుంటే నాకు శిష్యునిగా ఉండదగిన అర్హత నీకు ఉన్నట్లు కనిపించడం లేదే అంటాడు. అంతే, సదాశివ శాస్త్రికి తల కొట్టేసినట్లు అవుతుంది. తనెవరనుకుంటున్నాడు? దేశాలలోనూ మహాపండితుడిగా ఖ్యాతి పొందిన సదాశివ శాస్త్రి నేనేనని బహుశా ఇతనికి తెలియదు అనుకుంటా. తెలిస్తే ఇలా ఎందుకంటాడు అని అనుకుంటాడు మనసులో. అయినా సరే కోపాన్ని దిగమింగుకుంటాడు. పల్లకి సేవకులతోటి నీ ఆర్భాటము, నీ అలంకారము చూస్తుంటే నువ్వు ఒక పండితుల్లా కనిపిస్తున్నావు. కానీ నాకు శిష్యుడు కావాలంటే మాత్రం ఆ పాండిత్యం అంతా మర్చిపోవాలి. ఆ అలంకారాలు, ఆర్భాటాలు నా దగ్గర పనికిరావు. నేను ఎక్కడికి వెడితే నాతో అక్కడికి రావాలి. నేను ఏం చేయమంటే అది చెయ్యాలి. నేనేమైనా చేస్తుంటే ఎందుకు, ఏమిటి అని అడగకూడదు, అడ్డు చెప్పకూడదు. ఇందుకు ఒప్పుకుంటేనే నిన్ను నేను శిష్యునిగా స్వీకరిస్తాను అంటాడు సాధువు సదాశివ శాస్త్రితోటి. పాత మాసిన గడ్డంతో
పాత గోచీ పెట్టుకుని మట్టి కొట్టుకుపోయి ఉన్న ఒంటితోటి బక్కపల్చగా ఉన్న ఈ మనిషిని గురువుగా అంగీకరించడం ఎలా? అయినా తప్పదు. అమ్మవారు ఆదేశించింది కాబట్టి అమ్మవారి ఆదేశం మేరకు తప్పనిసరిగా ఇతని దగ్గర శిష్యరికం చేయాల్సిందే అని అనుకుంటాడు సదాశివ శాస్త్రి. నాకు అంగీకారమేనండి, మీరు ఏం చెప్తే అది చేస్తాను, మీరేం చేస్తున్నా అడ్డు చెప్పను, నన్ను శిష్యునిగా స్వీకరించండి అని అంటాడు. సాధువు అందుకు అంగీకరిస్తాడు. సదాశివ శాస్త్రి తన చేతికున్న కంకణము, వేళ్లకున్న ఉంగరాలు, విలువైన పట్టు పీతాంబరాలు, ఇతర వస్తువులన్నీ కూడా సేవకులకిచ్చి ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి పల్లకిని పంపించేస్తాడు. మరునాటి ఉదయమే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత సాధువు సదాశివ శాస్త్రిని తనతో రమ్మని చెప్పి నడక ప్రారంభిస్తాడు. నదీ తీరం వెంట నడిచి చాలా దూరం వెళ్తారు. ఎక్కడికో సదాశివ శాస్త్రికి అర్థం కాలేదు. అయినా ఎక్కడికైనా అడగడానికి కూడా వీల్లేదు. ఎండ ఒక పక్కన చురుక్కుమంటోంది. ఈ ఎండ ఇలా చురుమంటున్న సమయంలోనే నదీ తీరంలో ఉన్న ఒక ఊరు చేరుతారు. అక్కడ కొన్ని పడవలు లంగరు వేసి ఉంటాయి. సాధువు ఆగి వాటి వైపు కుతూహలంగా చూస్తాడు. దగ్గరలో ఉన్న కొందరిని పిలుస్తాడు. వాటిలో ఒక పడవను చూపించి ఇదెవరిది అని అడుగుతాడు. ఓ అదా, పట్నంలో ఉన్న ఒక బంగారపు కొట్టు శెట్టిగారిదండి అంటాడు. సాధువు ఇంకొక పడవను చూపించి ఇదెవరిది అని అడుగుతాడు. అది ఆ ఊరు మోతుబరిదండి అంటారు. మరి ఇదెవరిది అని ఇంకొక పడవను చూపించి అడుగుతాడు సాధువు. అదా, కోటిగాడని ఒక పేదవాడు ఉన్నాడండి, అతంది ఈ పడవ అని చెప్తారు. సాధువు ఆ పడవను బోర్లించి పాదాలతో తొక్కడం ప్రారంభిస్తాడు. దాంతో దాని చెక్కలు దేనికవి ఊడి ముక్కలైపోయి కింద పడిపోతాయి. అక్కడి వారందరూ ఆయన అలా ఎందుకు చేస్తున్నాడు అర్థం కాక అయోమయంగా, భయంగా, కోపంగా చూస్తూ ఉండిపోతారు. సాధువు నవ్వుకుంటూ సదాశివ శాస్త్రిని రమ్మని చెప్పి ముందుకు దారితీస్తాడు. సదాశివ శాస్త్రి తన సందేహాన్ని, కోపాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోతాడు. ధనవంతుల పడవల్ని విడిచిపెట్టి ఓ పేదవాడి పడవను అలా ధ్వంసం చేయడం ఏ న్యాయం అన్నాడు. సాధువు వెనక్కి తిరిగి తీక్షణంగా అతని వైపు చూసి, ఏం చేసినా కానీ నువ్వు ప్రశ్నించకూడదు అని చెప్పాను, అన్నిటికీ ఒప్పుకున్నావు కదా, అంతలోనే మర్చిపోయావా అని అడుగుతాడు. అవునవును, పొరపాటుగా అన్నానండి, క్షమించండి అంటాడు సదాశివ శాస్త్రి. సాధువు ఇంకా కొంత దూరం నడిచి ఇంకో గ్రామంలోకి దారితీస్తాడు. యాంత్రికంగా సదాశివ శాస్త్రి ఆయన్ని అనుసరిస్తాడు. ఒకచోట వాళ్ళకి ఒక పాడుపడిన శిథిలమైన ఇల్లు కనిపిస్తుంది. దాని ప్రహారీ గోడ శిథిలమయ్యి పూర్తిగా కూలిపోయి ఉంటుంది. సాధువు ఆ ఇంటి ముందు ఆగి కాసేపు దీక్షగా దానివైపు చూస్తాడు. తర్వాత సదాశివ శాస్త్రి వైపు తిరిగి, పడిపోయి ఉన్న ఆ గోడకున్న ఇటుకలన్నీ ఏరి తీసుకురా, ఈ లోపల మట్టి తవ్వి బావి నీటితోటి అడుసు తయారు చేద్దాం, ఇద్దరం కలిపి ముందు వైపు ఉన్న గోడను కట్టాలి అంటాడు. ఇక సదాశివ శాస్త్రికి పై ప్రాణాలు పైకే పోతాయి. నేనేంటి గోడ కట్టడం ఏంటి, నేనెంత పండితుణ్ణి, రాజులతోటి స్వర్ణ కంకణాలు కట్టించుకున్న సంగతి ఈయనకి తెలియనట్లుంది. ఈ చేతులతోటి ఇటుకలు మోయడమా, పైగా కడుపులో ఎలకలు కూడా పరిగెడుతున్నాయి. అదీ కాక ఇది పాడుపడిపోయిన ఇల్లు, దీన్ని బాగు చేయడం ఏంటి, అసలు దీనికి గోడ కట్టడం ఏంటి, ఇది ఎవరికి ఉపయోగపడుతుందని ఈ సాధు ఇలా చెప్తాడు అని మనసులో అనుకుంటాడు. అయినా తమ షరతు గుర్తొచ్చి మారు మాట్లాడకుండా సాధువు చెప్పినట్లు చేస్తాడు. ఇద్దరూ కలిసి వంచిన నడుము ఎత్తకుండా పనిచేసి సాయంత్రానికి గోడ కట్టడం పూర్తి చేస్తారు. ఆకలితో అలసటతో ఇద్దరు అక్కడే కూలబడతారు. ఇక ఆ చుట్టుపక్కల అన్నం పెట్టే పుణ్యాత్ముడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూస్తారు. వారికి ఎవ్వరూ కనిపించరు. ఈ పెద్ద మనిషి చూస్తే ఇంత శ్రమపడి ఈ ఇంటి కోసం గోడ కట్టించాడు, తీరా ఈ ఇంట్లో సాలీళ్ళు గబ్బిలాలు తప్ప నరసంచారం లేనే లేదు. ఎంత ఆలోచించినా కానీ ఈ సాధువు చేసిన పనేమిటో నాకు అర్థమే కావట్లేదు అనుకుంటాడు సదాశివ శాస్త్రి. ఇక ఊరుకోలేక, ఇదేమన్నా మనుషులున్న ఇల్లా, దీనికి గోడ కట్టమన్నారు, కనీసం మనుషులుంటే మనకి ఇంత అన్నమన్నా పెట్టేవాళ్ళు అని చెప్పి మీరు చేసిన ఈ పని వల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి, ఆకలితో మాడిపోవాల్సి వస్తుంది అంటాడు నిష్ఠూరంగా. సాధువు మరోసారి అతని వైపు నిశితంగా చూసి, అదిగో నువ్వు చెప్పిన మాట తప్పుతున్నావు, నేను ఏం చెప్పినా కానీ చేస్తాను, మారు మాట్లాడకుండా అన్నావు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు, ఈసారి గనక ఇలాంటి పొరపాటు చేస్తే నేను నిన్ను క్షమించేదే లేదు అంటాడు. అప్పుడు సదాశివ శాస్త్రి, తప్పయిందండి, క్షమించండి, నాది పొరపాటే, నేను పొరపాటును అడిగాను, ఈసారి మీరు ఏం చెప్పినా సరే నేనేమీ మాట్లాడకుండా ఉంటాను అంటాడు. సరే అని చెప్పని ఇద్దరు ముందుకు సాగుతారు. ఆ రాత్రి అక్కడ ఉన్న గుడి అరుగు మీద పడుకొని ఇద్దరూ కలిపి మళ్ళీ నడక ప్రారంభిస్తారు. సదాశివ శాస్త్రి ఆయన్ని యథావిధిగా అనుసరిస్తాడు. ఇద్దరూ కలిపి ఒక గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో ఒకచోట విశాలమైన ప్రదేశంలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సాధువు ఆగిపోయి వాళ్ళని చూస్తూ ఉండిపోతాడు. దారిని పోయే ఒక వ్యక్తిని ఆపి ఒక పిల్లవాడిని చూపించి అతడెవరబ్బాయి అని అడుగుతాడు. అతడ ఈ గ్రామంలో ఒక పెద్ద రైతు కొడుకు అని చెప్తాడు. ఇంకొక అబ్బాయిని చూపించి ఈ అబ్బాయి ఎవరు అని అడుగుతాడు.
ఈ అబ్బాయి ఈ గ్రామంలో ఉన్న మునసబు కొడుకు అని చెప్తాడు ఆ గ్రామస్తుడు. ఈసారి మరో పిల్లవాడిని చూపించి ఇతడో అని అడుగుతాడు సాధువు. ఈ ఊళ్ళో అందరికీ దేవుడు కథలు, పురాణాలు, మంచి మాటలు చెప్తూ అందరికీ తల్లో నాలుగులా ఉండే ఒక పెద్ద మనిషి ఉన్నాళ్ళండి. ఆయనకు ఉన్న ఒకే ఒక్క కొడుకు ఈ అబ్బాయి అని చెప్పి గ్రామస్తుడు చెప్తాడు ఆ సాధువుతోటి. ఓహో అలాగా అంటూ సాధువు ఆ పిల్లవాడి వైపు కాసేపు చూస్తాడు. అంతే, చెట్టు కూలిపోయినట్టు కూలిపోయి ఆ పిల్లవాడు ప్రాణాలు విడుస్తాడు. గ్రామస్తుడు ఆందోళనగా అటువైపు చూసి పరిగెడతాడు. సాధువు తనకు పట్టినట్టు గబగబా అడుగులు వేస్తూ ముందుకు నడుస్తాడు. సదాశివ శాస్త్రి నిర్ఘాంతపోతాడు. అతడికి పట్టరాని ఆగ్రహం కలుగుతుంది. సాధువు ప్రవర్తనని ఇక సహించలేను అనుకుంటాడు. ఏమిటి మీరు చేసిన పని ఇంత అన్యాయం, దారుణం, అసలు ఇలాంటి పని ఎవరైనా చేస్తారా? ఒక మంచి మనిషికున్న ఒకానొక్క కొడుకుని ఇంత ఘోరంగా చంపేస్తారా? ధనవంతుల పిల్లల్ని విడిచిపెట్టి ఒక పేదవాడి కొడుకుని పొట్టను పెట్టుకోవడంలో ఏమి నీతి, ఏమి న్యాయం ఉన్నాయి? సమాధానం చెప్పండి నాకు అని చెప్పని నిలదీస్తాడు. సాధువు అసహనంగా తల ఆడిస్తాడు. లాభం లేదు, నువ్వు నా శిష్యుడిగా పనికిరావు. ఇక నీ దారి నీది, నా దారి నాది. ఇక నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పి గిరుక్కుని వెనక్కి తిరుగుతాడు. నేను అదే నిశ్చయించుకుంటున్నాను. నా వల్ల తప్పుంటే క్షమించమని ఆ దేవిని అడుగుతాను. అదలా ఉంచండి. దయచేసి ఒక సందేహం తీర్చండి. మీరు చేసిన ఈ వింత చర్యల్లో అర్థం ఏంటి అని అడుగుతాడు సదాశివ శాస్త్రి. ఆ ప్రశ్నతోటి సాధువు రోడ్డు పక్కనే ఉన్న ఒక బండరాయి మీద కూర్చుని చెప్పడం ప్రారంభిస్తాడు. నేను చేసిన మొదటి పని ఒక పేదవాడి పడవను ధ్వంసం చేయడం. కొద్ది రోజుల్లో ఒక పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని ఒక రాజు అటువైపుగా వస్తాడు. నదిని దాటడానికి అక్కడ ఉన్న పడవలన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. విరిగిపోయిన పడవను మాత్రం వదిలేస్తారు. పేదవాడు పడవను బాగు చేసుకుని అద్దెకు తిప్పి బాగా సంపాదించుకుంటాడు. ఇక నేను చేసిన రెండో పని పాడుబడిన ఒక ఇంటి గోడను కట్టడం. ఆ ఇల్లు ఒకప్పుడు ఒక పుణ్యాత్ముడిది. దైవభక్తితోటి, దాన ధర్మాలతోటి ఉత్తమ జీవితం గడిపిన ఆ పుణ్యాత్ముడి వారసులు ఇప్పుడు తమ ప్రారంధం వల్ల ఇప్పుడు అనాథలై చెదిరిపోయి పేదరికాన్ని అనుభవిస్తున్నారు. వారు త్వరలోనే ఈ ఇంటికి చేరుకుంటారు. నేను కట్టిన గోడ కింద నిధి నిక్షేపాలు ఉన్నాయి. గోడ పూర్తిగా పడిపోతే అది గ్రామస్తులు కంటపడుతుంది కనుక వాటి మీద గోడ నిర్మించాను. ఇదంతా ఆ భగవంతుడి ఆదేశం అని చెప్తాడు. ఇక నేను చేసిన మూడో పని ఒక మంచివాడు కొడుకుని చంపడం. ఇది కూడా భగవంతుడి ఆజ్ఞే. ఇతడు పెరిగి పెద్దవాడయ్యాక తాగుబోతూ దోపిడీ దొంగ అయ్యి సజ్జనుడైన తండ్రికి అపకీర్తిని, దుఃఖాన్ని తెచ్చిపెడతాడు. భగవంతుడు త్వరలోనే అతనికి ఉత్తమ సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే ఇతన్ని చంపివేశాను. నేను గొప్ప పండితుడినని, నాకు తెలియనివేవీ లేవు ఈ భూప్రపంచంలో అని నువ్వు అనుకున్నావు కదా. కానీ ఇవి జరగబోయేవన్నీ నీకేమీ తెలియదు. ఇవన్నీ ఇలా జరుగుతాయని కూడా నీకు తెలియదు. భగవద్ అనుగ్రహం వల్ల నాకు తెలిసింది. భగవంతుని సృష్టిలో మాయలు, మర్మాలు పూర్తిగా అర్థమైన వారంటూ ఎవరు ఉండరు. ఆవగింజలో 6వ వంతు నేర్చుకుని నేను మహాపండితుడిని అని గర్వించే వాడికన్నా అజ్ఞాని, అవివేకి మరొకటి ఉండరు. అహం విడిచిపెడితేనే భగవంతుడి లీలా విలాసాలు అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చేతిలో పెట్టినట్లు తేలికగా అర్థమవుతాయి, తెలిసిందా అని అంటాడు. నువ్వే ప్రపంచంలో మహాపండితుడు అని విర్రవీగావు, అహంకారంతో ప్రవర్తించావు. ఇప్పుడు నేను ఏ పని చేస్తున్నానో కూడా నీకు తెలియదు, జరగబోయేదేమిటో కూడా తెలియదు. నీకున్న అహంకారమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది అని చెప్తాడు ఆ సాధువు. ఆ సాధువు చెప్పిందంతా విని అప్పుడు అంటాడు సదాశివ శాస్త్రి, అర్థమైంది స్వామి, ఈ క్షణంలోనే నా అహంకారాన్ని, పాండిత్య గర్వాన్ని నీ పాదాల ముందు ఉంచుతున్నాను. అవి మళ్ళీ నాలో ప్రవేశించకుండా నన్ను అనుగ్రహించండి, పరమార్థ మార్గం చూపించండి అంటూ సదాశివ శాస్త్రి ఆ సాధువు పాదాల మీద పడి తలవాలుస్తాడు. సదాశివ శాస్త్రిని ఆ సాధువు క్షమించి, నాయనా నీకు తెలియదు, అహంకారంతో నువ్వు ఇంత పని చేశావు. ఇప్పుడు అహంకారాన్ని వీడ్చి నీకున్నంతలో ప్రజలను అందరినీ మెప్పించి చక్కగా ఉన్నతంగా బతికి అందరికీ ఆదర్శంగా నిలుస్తావు. నీలో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టు అని చెప్పని ఆ సాధువు ఆ సదాశివ శాస్త్రికి జ్ఞానోదయం చేస్తాడు. జ్ఞానోదయమైన సదాశివ శాస్త్రి సాధువు చెప్పినట్లుగా తన జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శప్రాయుడే అందరిలో పేరు తెచ్చుకుంటాడు. ఇదండి, మనలో అహంకారం ప్రవేశిస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో, అలాగే భగవంతుడు నిర్ణయం ఏంటి అన్నది మనకెవరికీ తెలియదు. అన్నీ మనకే తెలుసని అనుకుంటాము. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది కూడా మనకు తెలియదు. ఏది జరిగినా అది మన కర్మ ఫలితమే అని ఆ భగవంతుడి మీద నమ్మకంతో మనం జీవితాన్ని కొనసాగించడమే. అలాగే మనలో ఉన్న అహంకారాన్ని తగ్గించి మన ప్రవర్తనతోటి అందరినీ మెప్పించాలి. మళ్ళీ మనమందరం మరో కథలో కలుసుకుందాం.